మెడ నొప్పి, నెక్ పెయిన్, ఈ సమస్య చాలామందిలో ఇప్పుడు చూస్తున్నాము. సో మెడ నొప్పిలో చాలామందికి హెడేక్, దాంతోపాటు చిరాకు, కోపం, బీపీ పెరగడం, ఒక చేతు లాగడం, తిమ్మిర్లు, మంటలు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. కొంతమందికి చెస్ట్లో దమ్ము రావడం, నైటు ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. చనిపోతామేమో అన్నంతగా ఈ చెస్ట్లో దమ్ము రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఈ మెడ నొప్పికి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ మెడ నొప్పి మరి తగ్గాలంటే ఆల్టర్నేట్ సిస్టంలో అక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ, మోక్ష థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ, ఇంకా చాలా రకాల డిస్క్ డీకాంప్రెషన్ థెరపీ, అంటే డిస్క్ బయటకు వెళ్ళి ఆ నర్వ్ను కాంప్రెషన్ చేయడం, దాన్ని మనం నర్వ్ కాంప్రెషన్ లేదంటే డిస్క్ ప్రెషర్, హెర్నియేటెడ్ డిస్క్, సో ఇలా మనం అంటుంటాం. సో అది అందులో ఏ సమస్య ఉన్నా కూడా మనకు ఆల్టర్నేట్ సిస్టంలో ఫిజికల్ థెరపీ, అంటే మన బాడీకి ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఆ సమస్య నుంచి మనం 100% బయట పడచ్చండి. మేము 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఎన్నో రకాల కేసుల్ని మనం చేసి చూపించాం. సో రిజల్ట్ అనేది ఇవన్నీ మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటాయి. సో కావాలంటే మా పేజీని ఒక్కసారి మీరు అందులో చూడండి. మా పేషెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ చాలా ఉంటాయి. సో సర్జరీ వైపు అనేది వెళ్ళకుండా చాలామందిలో మెడ నొప్పిలో సర్జరీ అనేది చాలా తక్కువ కేసులో చూస్తుంటాం. ఎందుకంటే మనకు మెడలో అంటే జంక్షన్ అన్నమాట, ఇక్కడ ఈ ఏరియాలో చాలా పెద్ద జంక్షన్ ఉంటుంది. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ బాడీ మొత్తం అంతా మనకు బ్రెయిన్లో నుంచే బాడీకి పాస్ అవుతుంది అనమాట. సో అందుకే మనం ఇంట్లో డీబీ లాగా అనమాట. సో డీబీని ఓపెన్ చేస్తే ఎలా వైర్లు చాలా ఉంటాయో అలానే మనకు అక్కడ ఉంటాయి. కాబట్టి దాదాపుగా 95% మనకు మెడల్ అనేది సర్జరీ అనేది చేయరు. అదే నడుములో చూడండి, చాలామందిలో సర్జరీ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా మెడలో సర్జరీ చేసేటప్పుడు చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది చాలా తక్కువ మంది, చాలా అనుభవమైన డాక్టర్ మాత్రమే అది సర్జరీ అనేది చేస్తారు. కాబట్టి సో సర్జరీ లేని ఆప్షన్ చాలా ఉన్నాయండి. బట్ అవన్నీ ప్రయత్నాలు చేయండి. సర్జరీ ఎప్పుడంటే కాలు, చేతు, సో 2 కాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, యూరిన్ అన్కంట్రోల్, మోషన్ అన్కంట్రోల్, సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం సర్జరీ అని 95% అవసరం ఉండదు. బట్ 5% సర్జరీ అనేది అవసరం ఉండొచ్చండి. సో యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇట్లాంటివి. సో కాబట్టి సర్జరీ లేని ఆప్షన్ కోసం వెతుకుతూ ఉంటే మా విహార్ అక్యుపంక్చర్ సెంటర్ని సంప్రదించండి, నేచురల్ హీలింగ్ పొందండి. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.